నగరంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు వాసుల గొప్పతనాన్ని తెలియజేసేలా చిత్తూరు ప్రజలు ఎక్కడున్నా గొప్పగా ఉంటారని, ఉన్నత స్థాయిలో ఉంటారని, బెంగళూరులోనూ చాలా మంది తెలుగు వాళ్లు ఉన్నత స్థాయిలో ఉన్నారని మాట్లాడేనే తప్ప ఎక్కడా వ్యక్తులను గాని, ప్రాంతాలను గాని, సంస్కృతి గురించి తప్పుగా మాట్లాడలేదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. చిత్తూరులో తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో తాను కన్నడ గుడులపై తప్పుగా మాట్లాడానని చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక చిత్తూరుని అభివృద్ధి చేస్తుంటే చూడలేక ఈర్ష్యతో నా పేరును దెబ్బతీయాలనే లక్ష్యంతో నా మాటలను వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. నేను చిత్తూరులో పుట్టినా పెరిగిందంతా బెంగళూరులోనేనని, నన్ను పెంచిన తల్లిది బెంగళూరన్నారు. కన్నడ ప్రజల అభిమానం, వారితో ఉన్న అనుబంధమే నన్ను ఇంతటి వాడిని చేసిందని ఎమ్మెల్యే చెప్పారు. నిన్న ఇవాళ కొన్ని మాధ్యమాల్లో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఒక భాష కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా ఎలక్షన్ సమయంలో కూడా తప్పుగా కానీ చెడ్డగా కానీ మాట్లాడినట్టు నా దృష్టిలో అయితే ఏమీ లేదు. స్థానికంగా కొందరు నాయకులు, నేను ఇక్కడ ఏదో ఒక ఓపెనింగ్ రోజు చిత్తూరు ప్రజలు చిత్తూరు నుండి అది బెంగళూరుకు పోయినా, చెన్నైకి పోయినా, భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా మంచి స్థాయిలో ఉన్నారు అని మాట్లాడుతూ దేశ ప్రధాని సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక సభల్లో మెచ్చుకున్నారు, పొగిడారు. కాబట్టి చిత్తూరు వ్యక్తులకి ఎవరు కిరీటాలు కానీ లేదా అంటే బిరుదులు కానీ పెట్టాల్సిన అవసరం లేదు అని ఒక సందర్భంలో నేను మాట్లాడాను. దాన్ని 2 వారాలు దగ్గర నాకు తెలిసి 2 వారాలు అయింది. 2 వారాల తర్వాత కొన్ని కన్నడ సంఘాలకి కర్ణాటక రక్షణ ప్రజా వేదిక అనే ఒక సంస్థకి దీన్ని తప్పుగా ఎడిట్ చేసి పంపించి, చూడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీ ప్రాంతాన్ని, మిమ్మల్ని ఎలా మాట్లాడుతున్నాడు అనే విధంగా ప్రవోక్ చేసి అక్కడ ప్రజలని రెచ్చగొట్టి ప్రాంత విద్వేషాలు కల్పించే విధంగా కొందరు మన చిత్తూరులోనే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వారు ట్యాగులు చేయడం, దాన్ని మళ్ళీ ఏఐలో కన్వర్ట్ చేసి కన్నడాన్ని తెలుగులోకి పెట్టి వారికి ఏదో ఆనందాన్ని, అంటే వాళ్ళకు ఒక సంతోషాన్ని కలిగించే విధంగా దాన్ని వాళ్ళు ట్రోల్ చేసుకోవడం, వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టడం కూడా మీరందరూ కూడా చూశారు, మాధ్యమాల్లో వచ్చినాయి. నేను 2001 చిత్తూరు నుండి కర్ణాటక బెంగళూరుకి వెళ్ళి అక్కడ మారుతల్లి ప్రాంతంలో అనేక కష్టపడి వ్యాపారాలు చేసి సంపాదించిన తర్వాత ప్రజలకు మంచి చేసే విధంగా అక్కడే అనేక టెంపుల్స్, శ్రీనివాసపురంలో విమాన గోపురాలు కట్టివ్వడం కానీ, అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ గారు పరిచయం మేరకు వారు మా ఊరికి రండి అని ఆహ్వానిస్తే వాళ్ళ ఊరికి వెళితే అక్కడ దేవాలయాలు కానీ, అలాగే మా చింతామణి ఎమ్మెల్యే అండ్ డిప్యూటీ స్పీకర్గా చేశారు చింతామణి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు జేడీఎస్ నుండి, వారు కూడా కొన్ని మంచి కార్యక్రమాలకు ఆహ్వానిస్తే వారి దగ్గరికి వెళ్ళడం కానీ, ముఖ్యంగా నేనున్న ప్రాంతంలో మాజీ మంత్రివర్యులు బీజేపీ నుండి అరవింద్ లింగావతి గారు కరోనా సమయంలో కూడా అనేక కార్యక్రమాలు చేయమంటే చేస్తూ స్థాయికి ఎదిగినానని చిత్తూరు సభల్లో కూడా చాలాసార్లు చెప్పారు. అయితే దాన్ని మిస్లీడ్ చేస్తూ, సరే నేనేదో అన్నాను, కన్నడ ప్రజల్ని, ప్రాంతాన్ని అక్కడికి వచ్చి సంపాదించుకొని ఏదేదో కొంచెం తెలిసి తెలియని వ్యక్తులు కొందరు మాట్లాడారు, ఆ మిస్కమ్యూనికేషన్ జరిగింది. సో మేము, మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పెట్టిన విధానము, మేము నడుచుకునే పద్ధతి నిజంగా కూడా మా వల్ల ఎవరైనా హర్ట్ అయ్యి ఉన్నా, లేదా కన్నడ ప్రజలు కావచ్చు, ప్రాంతీయులు కావచ్చు, అక్కడ ఎవరైనా సంఘాల వారు కానీ ఒకవేళ భాషను కానీ లేదా వ్యక్తుల్ని కానీ నేను అవమానించానని భావిస్తే ఖచ్చితంగా నేను వారందరికీ కూడా క్షమాపణ చెప్తున్నా. క్షమాపణ చెప్పడంలో నాకు ఎటువంటి ఇది లేదు, ఎందుకు నేను తప్పు చేయలే. నా ప్రాంత ప్రజలు పలానా జాగా బాగున్నారు, బాగా అభివృద్ధి చెందారని చెప్తుంటారు అనే భాషని వాడాను తప్పితే ఎక్కడ ఏ ఒక్క వ్యక్తిని కానీ, భాషను కానీ, ప్రాంతాన్ని కానీ, వారి పద్ధతుల్ని కానీ నేను ఎక్కడ కించపరచలే. పైగా నేను చిత్తూరు సభలో మాట్లాడిన మాట అది. ఎక్కడ నేను పోయి కర్ణాటకలో అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టడం కానీ,
లేదా వాళ్ళకి వ్యతిరేకంగా కానీ లేదా వాళ్ళు ఫలానా అని చెప్పడం కానీ ఎక్కడా జరగలేదు. తల్లిదండ్రులుగా భావించిన నా కన్నడ ప్రజలు, ఆ ప్రాంతీయ వ్యక్తులందరికీ కూడా తప్పైతే నన్ను క్షమించండి. నేను మాట్లాడింది మీరు ఒక్కసారి ఆ తెలుగు సరిగ్గా అర్థం చేసుకోండి. అది అర్థం అయింది అని నేను భావించినా కాబట్టి నేను ఎక్కడ కూడా దాన్ని సమర్థించుకుంటాలే. అది మిస్కమ్యూనికేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా క్షమాపణ అయితే చెప్పేకి నేను సిద్ధమని చెప్పాను కూడా ఇదివరకే పొద్దున. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.